జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మన లతని వదిలించుకోవడానికి ప్లాన్ చేశారండి. అందులో భాగంగానే మీకు గుండె నొప్పి రాకపోయినా వచ్చిందని అబద్ధం చెప్పి మీ ఇంటికి పంపించేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని లతని ఆ ఇంటి నుంచి గెంటేశారండి. ఏంటి, లతని ఇంటి నుంచి గెంటేశారా? ఏంటి కాంతమ్మ నువ్వనేది? మా లతని ఇంటి నుంచి గెంటేశారా? అయ్యో బాబుగారు, ఏమని చెప్పను, ఎలా చెప్పను? మీ మీదున్న పగని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఆ పగని, ద్వేషాన్ని, కోపాన్ని మన లత మీద చూపించారండి. ఏ పాపం తెలియని అమాయకురాలికి అపవాదులు అంటగట్టి ఇంటి నుంచి గెంటేశారండి. గెంటేశారు. ఏయ్ ముదనష్టందానా, నీ ఏడు పాపవే. అసలు లత ఏం తప్పు చేసిందనే దాన్ని ఇంటి నుంచి గెంటేయడానికి? అమ్మా శేషమాంబ గారు, మన లత గురించి మనకి తెలీదా చెప్పండి? కాకపోతే ఆ తండ్రి కొడుకులిద్దరూ కలిసి మన లత మీద కక్ష కట్టారండి. అందుకే వాళ్ళ అనుమతి లేకుండా మీ ఇంట్లో అడుగు పెట్టిందన్న నెపంతో ఆ గుంటనక్క ఆ శేషమాంబింటికెళ్తావా, ఆ పోటుగాడు వీరనారాయణ కొంపకి పోతావా అని నోటికొచ్చినట్టు తిట్టారండి. తిట్టారు. నన్ను గుంటనక్కన్నాడా? నువ్వు గుంటనక్కేంటే అడ్డగాడిదవి, నిలువుగాడిదవి. అవునమ్మగారు, అక్కడితో ఆగారా? అదసలు ఆడదే కాదు, అడ్డగాడిదా అన్నారమ్మా. దానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, చీవు లేదు, నెత్తురు లేదు అని ఇంకా ఏదేదో తిట్టారే. ఆపవే. ఇవన్నీ వాళ్ళన్నారా లేక వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వంటున్నావా? అయ్యయ్యో అమ్మగారు, అయ్యయ్యో. కాంతమ్మ, లతని మా ఇంటికి రమ్మని మేము అడగలేదు. మా ఇంట్లో ఎవరికి గుండె నొప్పి కూడా రాలేదు. అలా అని అబద్ధాలు చెప్పింది ఆ తండ్రి కొడుకులే. చేసిందంత వాళ్ళు చేసి శిక్ష నా అన్న కూతురికి వేస్తారా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. అమ్మా, వెళ్ళా రఘురామ్ గారి సంగతి ఏంటో తేలుద్దాం పదా. అది కాదురా వీరనారాయణ, నేను చెప్పేది వినరా. అమ్మా, అక్కడ అన్యాయం జరిగింది నా అన్న కూతురికి. చూస్తూ కూర్చోడానికి నేనేం చేతగాని వాణ్ణి కాదు. లతకి చిన్నానని వాళ్ళ అంతు చూసి తీరుతాను. నువ్వు రామ్మా. అది కాదురా వీరనారాయణ. చిట్టమ్మా, లత లోపలుందా? అవునమ్మా. అయ్యో బాబాయ్ ఎత్తున్నాడు. లతని ఈ గదిలో నెట్టాను. పద చూద్దాం. ఒరే వీరనారాయణ, చిట్టమ్మ అక్కడ భోజనం వడ్డిస్తానంటే ఈ గదిలోకి వచ్చావేంట్రా? నీ అనుమానం ఇంకా తీరలేదా? వెళ్దాం పదా. పదరా. అమ్మా, చిట్టెమ్మ వండిన బెండకాయ కూర తినాలని అంతాశగా ఉందా? అవునరా, ఎప్పుడో గంట క్రితం తిన్నాను. మళ్ళీ తినాలని ప్రాణం లాగేస్తుంది. పద తిందాం. అలాగే వస్తానమ్మా, కానీ ఇప్పుడు కాదు. చిట్టెమ్మ వండిన బెండకాయ కూరని మన లత వడ్డిస్తుంది. అందరం కలిసే భోంచేద్దాం. బాబాయ్, లత ఒట్టించడం ఏంటి? అసలు లత
భగవంతుడా, లత ఎవరికంటే పడకూడదని కోరుకున్నాను. వాళ్ళకంటే పడేలా చేసావు కదా స్వామి. అమ్మ లత, తప్పు చేసిన వాడు దాక్కోవాలమ్మా. తప్పుడు వెధవల్ని కాపాడటానికి దాక్కోకూడదు. బయటికి రా. రామ్మా. అయ్యో, ఏం జరగకూడదనుకున్నాను అదే జరిగిందే. బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్. నువ్వేం తప్పు చేసావని నేను క్షమించాలమ్మా. తప్పు చేసింది ఆ వర్మగాడు, ఆ రఘురామ్ గాడు. వాళ్ళనెప్పటికీ నేను క్షమించను. రామ్మా. అయ్యో బాబాయ్, నా మాట విను బాబాయ్. వీరనారాయణ గారు, నేను చెప్పేది వినండి సార్. వీరనారాయణ, నా మాట వినరా? దయచేసి అందరూ ఆగండి. నువ్వు రామ్మా. బాబాయ్, వీరనారాయణ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.